హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ P.V.Narasimha Rao, డెంటిస్ట్, చిగురు వ్యాధి నిపుణుడిని. ఈరోజు మరొక కొత్త టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వచ్చాను. తమిళనాడు చూసే ఉంటారు, డూస్ అండ్ డోంట్స్, అంటే ఏది చేయాలి ఏది చేయకూడదు. ఎప్పుడు మనం పంటికి పుచ్చు పడుతుంది కదండి, ఆ పుచ్చుకి మనము నివారణ ఏంటిది? సిమెంట్ పెట్టించుకోవడం. సో నేను ఆల్రెడీ ఎలాంటి రకాల సిమెంట్స్ ఉంటాయి, ఏ టైంలో ఏ సిమెంట్స్ పెట్టాలనేది నేను ఆల్రెడీ వీడియోలు తీసుకున్నాను. ఈ ఐకార్డ్లో వదిలేస్తాను, చూసుకోండి. పూర్తిగా ఇది మిస్ కాకుండా ఈ వీడియోని చూడండి. బికాస్ చాలామంది కమెంట్స్, ఫోన్స్ కూడా చేస్తున్నారు చాలా ఊర్లో నుంచి నా సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ కొన్ని డౌట్స్ అడుగుతూ ఉన్నారు అనమాట. ఇది సిమెంట్స్ పెట్టుకునే తర్వాత ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి, సిమెంట్స్ పెట్టుకున్నాక ఆ ప్రాబ్లమ్లు వచ్చాయి, అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఫస్ట్ నేను వీడియోలు తీస్తాను. దాని తర్వాత సిమెంట్ పెట్టాక ఏం ప్రాబ్లం వస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో ఇంకో వీడియో తీస్తాను మీకోసం. సో ఈ వీడియోలు ఏంటంటే పెట్టినాక వెంటనే ఏం చేయాలి, దాని తర్వాత ఏం చేయకూడదు అనేది వివరంగా ఆ వీడియోలు చూస్తాను. దయచేసి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఏదైనా స్కిప్ అవుతే మళ్ళీ మీరే నన్ను ఫోన్ చేసి మళ్ళీ డౌట్ అడగాల్సి వస్తుంది. సో అది నివారించడానికి పూర్తిగా వీడియో చూడడానికి ప్రయత్నించండి. సో వెళ్దామా వీడియోలకి. సో ఏంటంటే మనము సిమెంట్ ఎందుకు పెట్టుకుంటామండి? లైట్గా పంటి పైన పుచ్చుండ, అంటే బ్లాక్గా పుచ్చు తెలిస్తే అద్దంలో చూసుకుంటూ ఉండాలి మనం. వీక్లీ ఆర్ మంత్లీ ఒకసారి చూసుకుంటూ ఉండాలి. అట్లా బ్లాక్గా పుచ్చు ఏమన్నా కనిపించినా, లైట్గా సెన్సిటివిటీ జివ్ అంటూ ఉన్నా, ఈ పన్ను ఇరిగిపోయినా, అదే ఏమన్నా కింద పడిపోయి యాక్సిడెంట్ అయ్యి ముందు పళ్ళు ఇరిగిపోవడం అయినా, లైక్ బాగా ఇట్లా అడ్డంగా బ్రష్ చేసి ఫాస్ట్గా హార్డ్ బ్రషెస్ వాడి ఈ చిగురికి పంటి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది, అక్కడ జువ్వు ఉంటుంది. ఏదన్నా పుల్ల వస్తువులు, మ్యాంగోస్ తిన్నా, లెమన్, ఆరెంజ్, ఏది పుల్ల వస్తువులు తిన్నా కానీ జువ్వు అని, చల్లనీళ్ళు తాగినా, నార్మల్ నీళ్ళు తాగినా జువ్వు ఉంటుంది. సో అలాంటప్పుడు మనం సిమెంట్స్ అనేది పెడతాము. ఎలాంటి సిమెంట్స్ పెడతాం అనేది నేను ఆల్రెడీ పెట్టాను కాబట్టి చూసుకోండి. సో పెట్టినాక ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? మనకి సిమెంట్స్ అనేవి రెండు రకాలు ఉంటాయి. టెంపరీ సిమెంట్ ఉంటాయి, పర్మనెంట్ సిమెంట్ ఉంటాయి. సో ఈ పుచ్చు పైన ఎనామిల్ డెంట్ని టూ లేయర్స్లో ఉంటే కనుక మీరు తొందరగా సిమెంట్ పెట్టేసుకుంటే నివారించవచ్చు. కానీ పుచ్చు ఇంకా లోపలికి రక్త కణాలు టచ్ అవుతే మాత్రం రూట్ కెనాల్ చేసుకొని క్యాప్ వేసుకోవాలి. అది సపరేట్గా ఖర్చు, ఆ వీడియోస్ కూడా ఉన్నాయి రూట్ కెనాల్ గురించి. సో అంత మించిపోకుండా ముందే మనము సిమెంట్ అనేది పెట్టుకోవాలి. సో సిమెంట్ పెట్టుకున్నాక ఏంటి, ఫస్ట్ టెంపరీ సిమెంట్ పెడతాం. ఒకవేళ సిమ్టమ్స్ ఎక్కువ ఉంది, కొందరికి రూట్ కెనాల్ చేసినప్పుడు టెంపరీ సిమెంట్ పెట్టాల్సి వస్తుంది. దాని తర్వాత సిమ్టమ్స్ తగ్గాక మళ్ళీ పర్మనెంట్ సిమెంట్ పెట్టాల్సి వస్తుంది. సో ఆ టెంపరీ సిమెంట్ ఎందుకు పెడతామంటే, పుచ్చు ఈ రక్త కణం ఉందంటే పుచ్చు దగ్గర దాకా రక్త కణం దాకా వెళ్ళిపోయి అక్కడ ఆగిపోయింది అనుకోండి, అప్పుడు టెంపరీ సిమెంట్ పెట్టి చూస్తాము. అప్పుడు సిమ్టమ్స్ తగ్గిపోతే అప్పుడు పుచ్చు అంతా తీసేసి పర్మనెంట్ సిమెంట్ అనేది పెట్టేస్తాం. అదే పైన ఉందనుకోండి పుచ్చు, రక్త కణంకి పుచ్చుకి ఇంత గ్యాప్ ఉంటే పర్మనెంట్ సిమెంటే పెట్టుకోవచ్చు డైరెక్ట్గా. సో అలాంటప్పుడు టెంపరీ సిమెంట్ పెట్టినప్పుడు వెంటనే మీరు గట్టి వస్తువులు హార్డ్గా చూ చేయకూడదు. వేడిగా కారంగా వేడిగా చల్లగా వస్తువులు ఏం తీసుకోకూడదు. ఈ రెండు చేయకూడదు. బాగా స్టిక్కీ ఫుడ్ అనేది బాగా తీసుకోకూడదు అనమాట. బర్గర్స్, పిజ్జాస్ పెట్టి నమ్మలేది, చేసేది చేయకూడదు టెంపరీ సిమెంట్ పెట్టినాక. అలాగే పెట్టినాక అది హార్డ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్. అప్పటిదాకా మీరు ఎటువంటి నీళ్లు తీసుకోకూడదు, ఫుడ్ తీసుకోకూడదు. అది టెంపరీ సిమెంట్కి. పర్మనెంట్ సిమెంట్కి వచ్చేస్తే చాలా ఉన్నాయి. జిఐసి సిమెంట్, కాంపోజిట్ సిమెంట్ అనేది నేను ఆల్రెడీ వీడియో చూస్తున్నాను కాబట్టి చాలామంది చూశారు. అది 8000 వ్యూస్ దాకా వెళ్ళిపోయింది ఆ వీడియో. మీరు చూడకపోతే లింక్ పెడతాను, చూడండి. ఐకార్డ్లో వదిలేస్తాను, చూడండి. సో పర్మనెంట్ సిమెంట్ ఎప్పుడు పెడతాము? ఈ టెంపరీ సిమెంట్ పెట్టినాక మీకు సిమ్టమ్స్ అనేది రెడ్యూస్ అయిపోయాక అప్పుడు పర్మనెంట్ సిమెంట్ అనేది పెడతాము. అప్పుడు కూడా హాఫ్ అన్ అవర్ వాటర్ తీసుకోకూడదు, ఫుడ్ తీసుకోకూడదు, హార్డ్గా చేయకూడదు, గట్టి వస్తువులు, బాగా హార్డ్ సబ్స్టెన్స్ దాని మీద కొరికేస్తానని చూసుకోకూడదు. ఈక్వల్ అమౌంట్గా లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ పెడితే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈక్వల్గా మనము తినడము నమ్మడం చేయాలన్నమాట. గట్టిగా సిమెంట్ పెట్టేసాంలే అని గట్టిగా దాని మీదనే చేయకూడదు అనమాట. చిప్ ఆఫ్ అది జరుగుతుంటుంది అనమాట. ప్లస్ ఏమన్నా ఎదురు పళ్ళు ఇరిగిపోయి అట్లా జరిగిందంటే అప్పుడు యాపిల్, జామకాయ, షుగర్ కేన్ ఇట్లా కొరికే వస్తువులు అవాయిడ్ చేయాలి ఎదురు పళ్ళలో సిమెంట్ పెడితే కనుక. సో అది ముక్కలు చేసుకొని బ్యాక్ సైడ్ నమలడం చేయాలి. ఎప్పటికైనా మీరు ముందు పళ్ళలో క్యాప్స్ పెట్టుకున్నా, సిమెంట్ పెట్టుకున్నా, ఈ యాపిల్, జామకాయ, షుగర్ కేన్ అనేవి అవాయిడ్ చేయాలి. ఇట్లా కొరికే వస్తువులు తినకూడదు, ముక్కలు చేసుకొని బ్యాగ్గా తినాలి.
సో ఇవి ప్రధానంగా చేయాల్సినవి, చేయకూడనివి. ఇంకోటి ప్రధానంగా ఏంటంటే చాలామంది డౌట్ ఏంటంటే నాకు పళ్ళకి సిమెంట్ పెట్టినా కూడా పెయిన్ వస్తుంది అంటారనమాట. పెయిన్ ప్రధానంగా వస్తుంది అంటే అది పుచ్చు లోపలి దాకా రక్త కణాల దాకా వెళ్ళి ఉండాలి, లేకపోతే అది ఎక్కువ సిమెంట్ పెట్టేసి హైట్ అన్నా ఉండాలి. హైట్ ఉంటే కనుక మళ్ళీ మీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ హైట్ అనేది అరగ తీసేసుకుంటే మీకు కొరికేటప్పుడు ఈక్వల్గా హైట్ లేకుండా కరెక్ట్గా ఉందంటే అప్పుడు పెయిన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా రాదు, కరెక్ట్ పెడితే మాత్రం. సో ఉంటానండి. ఈ వీడియో నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిగతా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. బాగా లైక్ చేయడం మాత్రం మరవకండి. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఇస్ డాక్టర్ P.V. Narasimha Rao signing off, and we'll meet you in the next video. Until then, bye bye, take care, have nice food, be happy, stay healthy, bye.